ఆ నుంచి అహం వరకు తెలుసండి అని ఎప్పుడు అంటాం? అంటే మూలాధారం నుంచి విశుద్ధి దాకా వెళ్ళాడు కాబట్టి వాడికి ఆ నుంచి ఆ మహా దాకా చెప్తాడండి. మా పిల్లలు చాలా బుద్ధిమంతులండి అని అంటుంటాం గదమ్మా! ఇదే. అంటే వాడికి అన్ని చక్రాలు వికసించాయని. ఈ 4 స్వాదిష్టానం 6 ఏ ఈ 12 హృదయం చక్రం కూడా వికసించింది. వాడు మంచి మంచి ఆలోచనలు చేస్తాడండి. విశుద్ధి చక్రము మా వాడు చక్కగా పాట పాడతాడండి. మా వాడు చిన్నప్పుడే ఏమిటి భగవద్గీత అంతా కూడా మరి వల్లేస్తాడు. ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఈ చక్రాలు ఇలా దాటటం. విశుద్ధి చక్రం చక్కగా పెట్టుకున్నావు అంటే చక్కగా శ్రావ్యంగా పాట పాడటం, మాటలు రావటం. ఏమ్మా! గొప్ప గొప్ప భావాలు పుట్టటం, ఋతుంబర ప్రజ్ఞలు రావటం. ఇవన్నీ జరుగుతాయి అని. మధ్యకూట స్వరూపిణి అంటే మాతృకావర్ణ స్వరూపిణి అనేది కూడా అంతర్యాగ, రహోయాగ ఒక రహస్యం. ఈ మధ్యకూటం అంతా కూడా ఏమిటి? హ్మ్. వర్ణ రూపం, వర్ణాలు. ఇప్పుడు ఈ వర్ణానికి అతీతంగా వెళ్ళేది విశుద్ధి చక్రం పైన అంతా కూడా ఇంకా వర్ణాలుండవు, అక్షరాలుండవు. నాదమే ఉంటుంది. ఓం అలా. అంటే ఈ సృష్టంతా గూడా ఆ! సర్వసారస్వతము అంతా గూడా వ్యవహారాలన్నీ గూడా ఈ విశుద్ధి నుంచి మూలాధారం దాకా జరిగేవి అని. ఈ విశుద్ధి దాటిన వాడు నాదంలో ప్రవేశిస్తాడు. హ్మ్. అకధ అకధహది క్రమంలో చూస్తే మధ్యకూటమును ఈ రీతిగా భావించవలెను. ఆ ఆ ఆ ఆ ఆ ఈ ఉ ఊ అలా క ఖ కి కి కు కు అలా హకారము ఇలా ఉంటాయి గదమ్మా! అందులో ఈ యొక్క వర్గములలో మధ్య కూటమి అమ్మవారు. అర్థమైందా? మెయిన్. ఆవిడ మెయిన్ అన్నమాట. చిత్రిణి మధ్యలో ఉండేది. అలా పైకి వెళ్ళిపోతుందండి. హ్మ్. ఈ రీతిగా భావించవలెను. పంచదశి మంత్రంలో షడ్వర్ణ కూటము. హ్మ్. కామరాజ కూటమి. షడ్వర్గ కూటమి ఏమో కామరాజ కూటమి. అంటే హృదయ స్థానము. రెండవ కూటమి. అలానే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేది త్రిపుటి. తర్వాత విశుద్ధి పైన వచ్చేది తురియ. హ్మ్. పంచకోశ ప్రతీకాసము. 5 కోశాలు గూడా నువ్వు దాటితే విశుద్ధి చక్రము నుంచి అమ్మవారి యొక్క పరాకాశంలోకి వెళ్తావని. ఏమిటి 5 కోశములు? అన్నమయ కోశము, ప్రాణమయ కోశాలు ఇవున్నాయి కదా! ఈ కోశాలు దాటితే బుద్ధిమయ లోకంలోకి వెళ్తావు అని. అంటే సహస్రార కమలం వైపు నీ ప్రయాణం. అకథ అనటం చేత అకథ అనేవి ఉన్నాయే, ఈ అదృశ్య చక్రాలు ఏవైతే మూలాధారం కింద ఉంటాయమ్మా, అవి రక్త సహస్రారము, అష్టకోణము, షట్కోణములు. తర్వాత మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, దహర, విశుద్ధి, ఆజ్ఞ. సో, విశుద్ధి నుంచి కింద వరకు కూడా అంతా వర్ణకూటమి. అమ్మా స్థూలము అని. అక్కడి నుంచి సూక్ష్మం మొదలవుతుంది. సో, ఈ విశుద్ధి దగ్గర నుంచి కింద అదృశ్య చక్రముల వరకు కుల మార్గము అంటారు. అమ్మా అంటే నువ్వు క్రియ చెయ్యాలి. ధ్యానం చెయ్యాలి. పూజ చేసుకోవాలి. పుణ్యం జేసుకోవాలి. భక్తి చూపించాలి. ఇవన్నీ చేస్తేనే గాని నువ్వు ఈ యొక్క విశుద్ధి చక్రం దగ్గరికి రాలేవు అని. అమ్మా! క్రియ అంతా మనకి కిందే గదా చేస్తోంది మనం. కుల మార్గాల్లోనే చేస్తున్నాం. శ్వాసతో ఉదాన ప్రాణం ఉత్పత్తి చేయాలి అంటే ఇంత పని మనకి సాధనా పంచతంత్రం జీవ సాధన, ప్రాణ సాధన ఇవన్నీ చేస్తేనే గాని సాధనా పంచతంత్ర పుస్తకం కొనుక్కొని ఏ సాధనలు ఎలా చేయాలి? విశుద్ధి చక్రం దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఈ లక్షణాలన్నీ తొలగించుకోవటం. ఈ లక్షణాలన్నీ ఎక్కడ ఉంటాయి స్వామి అంటే ఈ చక్రాల్లో ఉంటాయి. ఈ చక్రాల గురించి చెప్పండి స్వామి మూలాధారం అంటే ఏమిటి? అని అది వచ్చినప్పుడు నేను ఒక ప్రజ్ఞా విలాసం వచ్చినప్పుడు అప్పుడు చెప్తా. అది ఇప్పుడు మనం చెప్పకూడదు. సో, వాగ్భవ కూటమి. ఇంకా వాగ్భవ కూటమి ఏమిటి? పైనది. ఆ! ఏమిటి? అకుల మార్గం. అంటే మూడో కన్ను పైనంతా కూడా అకుల మార్గము అంటారు. ఇంకా నువ్వు చేసేది క్రియ అంటూ ఏమి ఉండదు. నిష్క్రియంలోకి వెళ్ళిపోయావు అంటే ఆత్మగా బయటికెళ్ళిపోయావని. ఇంక విత్తనంలో ఈ చెట్టు బయటకొచ్చేసింది. చెట్టు బయట ఏంటి ఫలాలు ఇస్తుందంతే ఇంకా. నీ ఫలం ఎక్కడుంది? అమ్మవారి దగ్గర కదరీ ఫలం అన్నాను గదా!
ఆమె పాదాల దగ్గర ఉంది నీ ఫలం అక్కడ ఉంది అని. సో కామరాజ కూటమేమో కుల మార్గం, శక్తి కూటమి కుల అకుల మార్గం. అది శక్తి కూటము కులము అకులము అంతే కదా. విశుద్ధి పైన అకులము, కిందంతా కులము. సో ఇక చతుర్థ కూటమి, 4వ కూటమి ఏంటంటే షోడశీయందు, అంటే నీ బ్రహ్మ కచ్చములో సహస్రార కమలములో నిర్వాణ కూటమి అంటారు. నువ్వు తుర్యాస్థితి, జాగ్రత్త స్వప్న సుషుప్తి తుర్యా దాకా నువ్వు వచ్చినప్పుడు 16 దాటినప్పుడు 16 విశుద్ధి చక్రాలు ఇవన్నీ వికసించాలి. ఇక్కడ ఈ గొంతు దగ్గర ఉన్న 16 దళాలన్నీ వికసించినప్పుడు నువ్వు పైకి నిర్వాణ స్థితికి వెళుతావు అని. ఇక చతుర్థ కూటమి షోడశీయందు, అంటే 16 కళలతో వెలిగిపోయేది నీ యొక్క సహస్రార కమలంలో ఉన్న శివపార్వతులు. కర్ణిక నిర్వాణ కూటమి అంటారు, అదే లయా కూటమి. నీకు అక్కడ మోక్షము, బుద్ధి వికసించింది, సవికల్ప సమాధి వచ్చింది, వాడికి ముక్తి వచ్చిందండి, కపాల మోక్షం అయింది అని అంటుంటారు కదమ్మా. ఇంకా దీని డీటెయిల్ గా మనం ప్రజ్ఞా విలాసంలో తెలుసుకుందాం. డీటెయిల్డ్ గా చెప్పండి స్వామి అంటే ప్రజ్ఞా విలాసంలో చెప్తా అమ్మా. అప్పుడు నోట్స్ రాసుకోండి. మూలాధారంలో ఢాకిని అమ్మవారు, ఏమాత్రం జ్ఞానం ఉన్నా జ్ఞాన మోక్షం వచ్చినట్టే, ఎన్లైటెండ్ సోల్ అంటారు వాళ్ళని. అర్థమైందా? హిందీ లోకాల్లో మళ్ళీ వచ్చే జన్మల్లో పుట్టం, గొప్ప ఉన్నత స్థితులు అంటారు, ఉన్నత లోకాలు. ఓం భూ ఓం భువ ఓం శువ ఓం మహ ఓం జన, ఇలా వసులోక రుద్రలోక ఆదిత్య లోకంలోకి వెళ్తారు. అదే మోక్షము. ఇంకా అక్కడి నుంచి అమ్మదయ్య నీ గురువుల కృప, అక్కడి నుంచి నువ్వు అమ్మవారి యొక్క శ్రీచక్రంలోకి ప్రవేశం చేస్తావు. అంటే అమ్మవారి ఏమిటి, తన్మాత్రాకాశాలు చూస్తావు, చిత్ గగనాలు చూస్తావు, మూడవ కన్ను పైకి వెళ్ళటం, అవన్నీ అమ్మవారి తన్మాత్రాకాశ తన్మాత్రాకాశ అహంకారాకాశ, తర్వాత హ్రీం బీజం, మహదాకాశం అంటే హ్రీం బీజం, సత్యలోకాలు, బ్రహ్మలోకాలు, సృష్టికి సంబంధించిన లోకాలవి. దానిపైన అవ్యక్తాకాశాలు శివపార్వతులు, దానిపైన త్రికోణము, దాని మధ్యలో శివశక్తి బిందువు, అంత ఉంది. సో కింద నుంచి ఒక సిస్టమేటిక్ గా, ఒక పద్ధతిగా నీ గురువులు ఆ గురుత్వాన్ని బాధ్యతగా తీసుకొని నేను మీకు అవి మూలాధారం అంటే ఏమిటి, స్వాధిష్టానం అంటే ఏమిటి, ఈ చక్రాలు ఎలా ఉంటాయి, ఈ చక్రాలు మన చక్రాలు, అందులో ఈ యొక్క మూలాధార చక్రానికి కనెక్టివిటీ ఏమిటి,